ఇక చిలకమ్మను తీసుకెళ్లడానికి వచ్చిన భద్రం దెయ్యం వదిలిస్తామంటూ మాంత్రికుడిని తీసుకొని వచ్చి చిలకమ్మను కొట్టడం చూసి నిషిక నిజం చెప్పేస్తుంది. అసలు ఈ భద్రం చిలకమ్మ భర్తే కాదని, అత్తయ్య నాటకం ఆడడానికి తీసుకొచ్చిన మనిషి అని నిజం చెప్పేస్తుంది నిషిక. ఈ చిలకమ్మని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి అత్తయ్య ఇదంతా చేశారని చెప్తుంది. దీనికి నేను కూడా సహకారం అందించానని వివరిస్తూ ఉంటుంది నిషిక. దీంతో కౌశికి, సుధాకర్ వైజయంతిని తిడతారు. నీ అనుమానంతో అందరినీ ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరిస్తారు. ఇక నిషిక పూర్తిగా వాళ్ళ అక్క పక్షంలో చేరిపోవడంతో వైజయంతికి ఏం అర్థం కాదు. ఇప్పుడు కనుక నిషికను తన వైపు రప్పించుకోకుంటే మేం చేసిన దారుణాలన్నీ చెప్పేస్తుందని భయపడుతూ ఉంటుంది వైజయంతి. వెంటనే దివ్యాంకకు ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఇప్పుడు మీరు జయదాత్రి ఫోన్ తీసుకొని సోనీకి మెసేజ్ పెట్టండని, ఖచ్చితంగా ఆ సోనీ రిప్లై ఇస్తుందని చెప్తుంది. దీంతో వైజయంతి జయదాత్రి ఫోన్ దొంగిలించి చాటుగా వెళ్లి దివ్యాంక పంపిన ఫోన్ నెంబర్‌కి మెసేజ్ పెడుతుంది. అటు నుంచి సోనీ కూడా దివ్యాంక ప్లాన్ ప్రకారం రిప్లైలు ఇస్తూ ఉంటుంది. అది చూసిన వైజయంతి నిజంగానే సోనీ జయదాత్రి మనిషి అని అనుకుంటుంది. నా కొడుకు కాపురం కూల్చడానికి ఇలా చేసిందని భ్రమపడుతూ ఉంటుంది వైజయంతి. వెంటనే నిషిక దగ్గరికి వెళ్లి నీకో నిజం చూపిస్తానంటూ ఆమె చేయి పట్టుకొని హాల్లోకి లాక్కొస్తుంది. ఇంతలో తన ఫోన్ కనిపించకపోవడంతో జయదాత్రి వెతుకుతూ ఉండగా వైజయంతి తీసుకొని వస్తుంది. సోనీతో తను చాటింగ్ చేసిన మెసేజ్‌లన్నీ అందరికీ చూపిస్తుంది. అవి చూసిన నిషిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా కాపురం నాశనం చేయాలని చూస్తావా అని జయదాత్రిపై చేయి చేసుకుంటుంది నిషిక. నేను ఇలాంటి పనులు ఎందుకు చేస్తానని చెప్పినా వినిపించుకోదు నిషిక. అనవసరంగా నిన్ను నమ్మి నేను మోసపోయానని తిడుతూ ఉంటుంది. దీనికి వైజయంతి ఇంకా ఆజ్యం పోస్తూ ఉంటుంది. నా కొడుకు కోడల్ని విడదీసి నీ భర్తను ఈ ఇంటికి వారసుని చేద్దామని ఇదంతా చేస్తున్నావని మాకు తెలుసునని వైజయంతి అంటుంది. ఆ మాటలు విన్న జయదాత్రి అసలు నా చెల్లెల కాపురం నేనెందుకు కూల్చుతానని అంటుంది. కౌశికి, సుధాకర్ కూడా జయదాత్రి ఇలాంటి పనులు చేసిందంటే నేను నమ్మనని అంటూ ఉంటారు. వెంటనే నిషిక ఫోన్ తీసుకొని సోనీకి జయదాత్రి ఫోన్ నుంచి ఫోన్ చేయగా అవతల సోనీ కూడా నిషికకు అనుమానం కలిగించేటట్లుగానే మాట్లాడుతుంది. ఇదే నిజమని నమ్మి నిషిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నామని, కానీ మీ చెల్లి నమ్మాలంటే అది నువ్వు నిరూపించుకోవాల్సిందేనని సుధాకర్ జయదాత్రికి చెప్తాడు. నిషిక తనపై కోపంతో ఆ దివ్యాంక ఉచ్చులో ఇరుక్కుంటుందేమోనని భయంగా ఉందని ధాత్రి బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు జగదాత్రికి సాధు సార్ ఫోన్ చేసి నగరంలో వరుస కిడ్నాప్‌లు జరుగుతున్నాయని, బస్తీలో ఉండే యువతీ యువకులను కిడ్నాప్‌లు చేస్తున్నారని, వెంటనే ఈ కేసు చూసుకోవాలని చెప్తాడు. ఈ పనులన్నీ చేయిస్తున్నది మీననని జేడీకి అనుమానం వచ్చి ఆ దిశగా విచారణ చేపడుతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.